గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్గా ఉండే. అయితే అక్కడ అల్లర్లు జరుగుతున్నాయని మార్చాలే, ముఖ్యమంత్రి పదవి నుండి నరేంద్ర మోడీని తీసివేయాలని అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి చాలా సీరియస్గా ఉన్నాడు. అయితే ఇది గమనించినటువంటి ఎల్కే అద్వానీ నరేంద్ర మోడీకి ఒక సలహా ఇచ్చిండట. మొత్తం మీద నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే ఎన్డీఏ కన్వీనర్తో పాటు ఎన్డీఏలో ఉన్నటువంటి పక్షాలన్నీ కూడా నీ సపోర్ట్ కావాలి. కాబట్టి ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని మొదటగా కలువు, ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలను తర్వాత కలువు అని చెప్పి ఎల్కే అద్వానీ ఒక సలహా ఇచ్చిండట. ఆ సలహా మేరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి ఆయనను కలవడానికి సుమారుగా 2 గంటల పాటు వెయిట్ చేసిండట. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ ఒక్కొక్కటి వివరించి ఎన్డీఏ కన్వీనర్ అయినటువంటి చంద్రబాబు నాయుడికి అన్ని చెప్పేశాడు. ఆ చెప్పిన తర్వాత అన్ని పార్టీలు కలిపి మళ్ళీ మీటింగ్ పెట్టుకొని గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీని మళ్ళీ కొనసాగించారు.